విమాన ప్రమాదాలు జరుగుతున్నప్పుడు లోపల ప్రయాణికులను కాపాడడం కోసం వాళ్ళకి పారాషూట్స్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? సముద్రాల దగ్గర ఉన్న ఇసుకను ఇంటి నిర్మాణాల్లో ఎందుకు ఉపయోగించరు? అసలు కరెంట్ షాక్ కొట్టినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. మనందరికీ ప్రపంచ దేశాలు చూసి రావాలని ఉంటుంది. అలా మన లైఫ్ మొత్తంలో మహా అయితే 4-5 దేశాలు తిరగగలమేమో. అదే కొంచెం ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళు అయితే 10 నుంచి 20 దేశాల వరకు తిరగగలుగుతారు. కానీ ఇక్కడ చూస్తున్న అమెరికాకు చెందిన లెక్సీ ఆల్ఫర్డ్ అనే ఈ అమ్మాయి ఏకంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అంటే 196 దేశాలు తిరిగేసింది. చివరికి అంత ఈజీగా వెళ్ళడానికి వీలు కాని నార్త్ కొరియాకు కూడా, అది కూడా కేవలం 21 సంవత్సరాల లోపే. అయితే ఈమె పేరెంట్స్ ట్రావెల్ ఏజెంట్స్ అవ్వడం వల్ల తనకు చిన్నతనం నుంచే ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తను 18 ఏళ్ల వయసు వచ్చేసరికి 72 దేశాలు కవర్ చేసేసింది. ఇంకా మిగిలిన 124 దేశాలు కవర్ చేస్తే తనకి రికార్డు వస్తుందని 2016లో గుర్తించి అప్పటి నుంచి మిగిలిన దేశాలు కూడా ట్రావెలింగ్ చేయడం మొదలుపెట్టింది. అలా చివరగా నార్త్ కొరియాతో తన ప్రపంచ యాత్ర పూర్తి చేసింది. అన్ని దేశాలకు వీసాల కోసం అప్లై చేయడం, ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్ కోసం రీసెర్చ్ చేయడానికి చాలా కష్టపడిందట. 21 సంవత్సరాల చిన్న వయసులో ప్రపంచంలో అన్ని దేశాలు తిరగడం అంటే మాటలు కాదు కదా. అందుకే ఈమెకు యంగెస్ట్ పర్సన్ టు ట్రావెల్ టు ఆల్ సావరెన్ కంట్రీస్ గా గిన్నిస్ బుక్ రికార్డ్ దక్కింది. అయితే ఈ రికార్డ్ అంత ఈజీగా ఏమీ దక్కలేదు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని క్లైమ్ చేసుకోవడానికి, తాను అన్ని దేశాలకు తిరిగినట్లు ప్రూవ్ చేసుకోవడానికి 7000 పేజీల డాక్యుమెంట్స్ ని క్రోనోలాజికల్ ఆర్డర్ లో, అంటే తాను జర్నీ స్టార్ట్ చేసిన మొదటి నుంచి చివరి దేశం వరకు ప్లేన్ టికెట్స్, వీసాలు, అకామిడేషన్, టాక్సీ బిల్స్ ఇలా అన్ని సబ్మిట్ చేసింది. అంతా చెక్ చేసిన తర్వాతే గిన్నిస్ రికార్డ్ దక్కింది. అయితే ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరిగిన తనకి బాగా ఇష్టమైన దేశం ఏంటి అని అడిగితే ఏ దేశం పేరు చెప్పిందో గెస్ చేయగలరా? పాకిస్తాన్. మీరు ఎన్ని కంట్రీస్ కి వెళ్లారో కామెంట్ చేయండి. విమాన ప్రమాదాలు జరుగుతున్నప్పుడు లోపల ప్రయాణికులను కాపాడడం కోసం వాళ్ళకి పారాషూట్స్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ లో గానీ, ఫైటర్ జెట్స్ లో గానీ ఎప్పుడు కూడా పారాషూట్స్ ఉంటాయి. కానీ వందల మంది ప్రయాణించే కమర్షియల్ ఎయిర్లైన్స్ లో ఎందుకు పారాషూట్స్ ఉండవు అనేది ఇప్పుడు చూద్దాం. దీనికి చాలా కారణాలున్నాయి. విమానాల్లో ప్రయాణించే వారందరికీ పారాషూట్ ఎలా ఉపయోగించాలి అని ట్రైనింగ్ అయి ఉండరు. పారాషూట్ ఉపయోగించడం అనేది మనం అనుకున్నంత సులభం కాదు. దానికి ట్రైనింగ్ మరియు ప్రాక్టీస్ రెండూ కావాలి. అలాగే స్కై డైవింగ్ చేస్తూ పారాషూట్ ఉపయోగించే వాళ్ళు మొత్తం ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు. ఎలాంటి వాతావరణంలో దూకాలి, ఎంత ఎత్తు నుండి దూకాలి, ఒకరికి మరొకరికి ఎంత గ్యాప్ ఇచ్చి దూకాలి అని ముందు ప్లానింగ్ చేసుకుంటారు. కానీ విమాన ప్రమాదాలు ఎప్పుడు ఏ కండిషన్ లో జరుగుతాయో తెలియదు. కమర్షియల్ ఎయిర్లైన్స్ అనేవి స్కై డైవింగ్ చేయడానికి అనుకూలంగా చేయబడింది కాదు. ఎయిర్ క్రాఫ్ట్స్ లలో స్కై డ్రైవర్స్ జంప్ చేయడానికి వెనకాల ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ ద్వారా స్కై డైవింగ్ చేస్తారు. కానీ నార్మల్ విమానాలలో అలాంటివి ఉండవు కాబట్టి డోర్స్ నుండి జంప్ చేయాలి. అలా చేస్తే విమానం రెక్కలకు గానీ ఇంజన్ కి గానీ తగిలే ప్రమాదం ఉంటుంది. అయినా ఎగురుతున్న విమానం డోర్స్ ఓపెన్ చేయడం కూడా ప్రమాదకరమే. మనం ముందు చెప్పుకున్నట్లు స్కై డ్రైవర్స్ ఒక ప్లానింగ్ లో ఉంటారు. వాళ్ళు జంప్ చేసే సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ సుమారుగా 15,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. కానీ నార్మల్ విమానాలు భూమికి 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. ఆ ఎత్తులో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అలాగే కావలసినంత ఆక్సిజన్ ఉండదు కాబట్టి అక్కడి నుండి దూకాలంటే పారాషూట్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఆక్సిజన్, రెగ్యులేటర్, మాస్క్, హెల్మెట్, ఫ్లైట్ సూట్ ఇవన్నీ ఉండాలి. అలాగే ఒక్కొక్క పారాషూట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఎక్కువ బరువు కూడా ఉంటుంది. ఒక్కొక్క పారాషూట్ బరువు అనేది 7 కేజీల నుండి 10 కేజీల వరకు ఉంటుంది. విమానంలో ఉన్న వందల మందికి అన్ని పారాషూట్లు పెడితే బరువు పెరిగిపోతుంది. ఎంత ఎక్కువ బరువు పెరిగితే అంత ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చంతా ప్రయాణికుల మీదే వేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా దాదాపు 90% విమాన ప్రమాదాలు అనేవి విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు గానీ లేదా ల్యాండ్ అవుతున్నప్పుడు మాత్రమే జరుగుతాయట. టేకాఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో పారాషూట్ ను ఉపయోగించిన అవి పూర్తిగా తెరుచుకొని పనిచేసే లోపే భూమిని చేరుకుంటారు కాబట్టి అనవసరం. ఇన్ని కారణాలున్నాయి కాబట్టి విమానాల్లో పారాషూట్ ని ఉంచడం లేదు. సముద్రాల దగ్గర ఉన్న ఇసుకను ఇంటి నిర్మాణాల్లో ఎందుకు ఉపయోగించరు? సముద్రాల దగ్గర ఇసుక చాలా ఎక్కువగా దొరుకుతుంది. మరి ఆ ఇసుకను ఇళ్ల నిర్మాణాలలో ఎందుకు ఉపయోగించరనే సందేహం చాలా మందికి ఉంటుంది. దానికి కూడా చాలా కారణాలున్నాయి. ఇసుక రేణువుల మీద ఉండే ఉపరితలం ఎంత గరుగ్గా ఉంటే అవి అంత బలంగా సిమెంట్ మరియు ఐరన్ రాడ్స్ ని పట్టుకొని ఉంటాయి. గరుకుగా ఉండి ఎక్కువ కోణాలు ఉన్నట్లయితే ఆ ఇసుక రేణువుల మధ్య ఇంటర్లాకింగ్ ఏర్పడుతుంది. కానీ సముద్రపు ఇసుక రేణువుల సైజ్ చిన్నగా ఉండటమే కాకుండా నునుపుగా గుండ్రంగా ఉంటాయి. ఇలా స్మూత్ గా ఉండడం వల్ల అవి ఒకదానినొకటి పట్టి ఉంచకుండా జారిపోతూ ఉంటాయి. కాబట్టి సముద్రం ఇసుకతో భవనాలు నిర్మించడం కష్టం. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే సముద్రం ఇసుకలో ఉప్పు ఎక్కువగా కలిసి ఉంటుంది. ఈ క్లోరైడ్ అనేది నిర్మాణాల్లో వాడే స్టీల్ మరియు ఐరన్లను త్వరగా తుప్పు పట్టేలా చేస్తుంది.
అలాగే ఇసుకకి సిమెంట్ కి మధ్య బాండింగ్ ని దెబ్బతీస్తుంది. సముద్రం ఇసుకలో చిన్న చిన్న ఉప్పు కణాలు, అలాగే మైక్రోస్కోపిక్ సైజులో ఉండే డెత్ పార్టికల్స్ కూడా ఉంటాయి. భవనం గట్టిగా ఉండాలంటే వీటిని తొలగించి ఆ తర్వాత ఆ ఇసుకను వాడాలి. కానీ ఇసుక నుండి ఈ సాల్ట్ ను తొలగించడం అనేది చాలా కష్టం మరియు ఖర్చుతో కూడుకున్నది. ఒకవేళ సముద్రంలో దొరికే ఇసుకతో ఇల్లు కట్టినా సరే, ఆ ఉప్పు అనేది వాతావరణంలోని తేమను ఎక్కువగా పీల్చుకోవడంతో ఆ గోడలు చెమ్మగా తయారవుతాయి. కాబట్టి ఈ సముద్రపు ఇసుకతో బిల్డింగ్ నిర్మించిన ఆ బిల్డింగ్ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు. అలాగే ఎడారిలో దొరికే ఇసుక కూడా అంతే, చాలా చిన్నగా గుండ్రంగా ఉండడం వల్ల దానిని నిర్మాణాలలో వాడిన బాండింగ్ లేక జారిపోతూ ఉంటుంది. అందుకే ఎడారులు సముద్రాలలో ఇసుకను నిర్మాణాలలో ఎక్కువగా ఉపయోగించరు. అసలు కరెంట్ షాక్ కొట్టినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది? ఎలక్ట్రిసిటీతో ఎంత ఉపయోగం ఉందో ఏదైనా తేడా వస్తే అంత ప్రమాదం కూడా ఉంది. షాక్ కొట్టినప్పుడు అసలు మన బాడీలో ఏం జరుగుతుంది, ఎందుకు ప్రాణాలు పోతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడాన్ని కరెంట్ అంటారు. ఈ కరెంట్ ని ఆంపియర్లలో కొలుస్తారు. 1 ఆంపియర్ అంటే ఒక సెకండ్ కాలంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యాయి అని అర్థం. అయితే ఒక సెకండ్ కు 62,500 కోట్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఒక రకంగా మన బాడీ కూడా ఎలక్ట్రిసిటీ ఆధారంగానే పనిచేస్తుంది. ఉదాహరణకి మన బాడీలో ఏదైనా భాగాన్ని కదపాలంటే బ్రెయిన్ లోని న్యూరాన్స్ నుండి నర్వస్ ద్వారా ఆ భాగానికి ఎలక్ట్రిక్ పల్సెస్ అనేవి వెళ్తాయి. అలా మెదడు నుండి వచ్చే ఆ చిన్న చిన్న ఎలక్ట్రిక్ పల్సెస్ వల్లనే మనం ఇలా కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ షాక్ తగులుతుందో అప్పుడు మన బాడీలో ప్రవహించే ఎలక్ట్రిక్ పల్సెస్ కన్నా బలమైన కరెంట్ అనేది మన బాడీ గుండా ప్రయాణిస్తుంది. అప్పుడు మన బాడీలోని కణాలు ఈ బయట నుండి వచ్చిన కరెంట్ కూడా రియాక్ట్ అయిపోతాయి. మన మెదడు నుండి వచ్చే ఎలక్ట్రిసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ బయట షాక్ ద్వారా వచ్చిన ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఉండడంతో కండరాలు దగ్గరికి బిగుసుకుపోవడం, ఊపిరాడకపోవడం వంటివి జరుగుతుంది. షాక్ కొట్టినప్పుడు వచ్చిన కరెంట్ అనేది 1 మిల్లీ ఆంపియర్ ఉంటే ఒళ్ళంతా జలధరింపుగా ఉంటుంది. అదే 20 మిల్లీ ఆంపియర్స్ ఉంటే ఊపిరితిత్తుల కింద ఉండే డయాఫ్రమ్ కండరాలు బిగుసుకుపోయేలా చేస్తుంది. దీని వలన ఊపిరి తీసుకోలేరు. ఒకవేళ 50 మిల్లీ ఆంపియర్స్ నుండి 100 మిల్లీ ఆంపియర్స్ వరకు ఉంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అలాగే షాక్ కొట్టినప్పుడు వచ్చిన కరెంట్ 1500 మిల్లీ ఆంపియర్స్ దాటితే శరీరంలోని అవయవాలు కాలిపోవడం జరుగుతుంది. ఈ విధంగా షాక్ కొట్టినప్పుడు వారిలో ప్రవహించిన కరెంట్ను బట్టి ఈ ప్రభావం ఉంటుంది. అయితే ఈ కరెంట్ అనేది ఎలా అయితే ప్రాణం తీస్తుందో అలాగే ప్రాణాలు పోస్తుంది కూడా. ఒక్కొక్కసారి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి గుండె పనిచేయడం ఆగిపోయినప్పుడు డెఫిబ్రిలేటర్స్ ద్వారా ఎలక్ట్రిక్ ఎనర్జీని గుండెకు పంపుతారు. అప్పుడు ఈ ఎలక్ట్రిక్ పాస్ కి ఆగిపోయిన గుండె కండరాలు మళ్ళీ యాక్టివేట్ అయ్యి గుండె పనిచేయడం జరుగుతుంది. నార్మల్ గా మనం ఆన్లైన్ లో చాటింగ్ చేసేటప్పుడు, మెసేజెస్ పంపేటప్పుడు మన ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎమోజీస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఈ ఎమోజీస్ యూజ్ చేయడం చాలా ఎక్కువైంది. అయితే యూనికోడ్ 151 ప్రకారం మొత్తం ఇప్పటి వరకు 3782 ఎమోజీలు ఉన్నాయి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త ఎమోజీలు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అయితే ఇన్ని వేల ఎమోజీస్ ఉన్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ ఎమోజీని ఎక్కువగా యూజ్ చేస్తున్నారో తెలుసా? ఫేస్ విత్ టీయర్స్ ఆఫ్ జాయ్. ప్రపంచవ్యాప్తంగా పంపబడుతున్న అన్ని ఎమోజీస్ లో 5% ట్రాఫిక్ దీనికే ఉంటుంది. దీని తర్వాత ఎక్కువగా యూజ్ చేసేది లవ్ సింబల్. యూనికోడ్ కన్సార్షియం అనే సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఏ ఎమోజీస్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారని సర్వే చేస్తుంది. ఆ సర్వేలో సుమారుగా 75 దేశాల్లో ఈ ఫేస్ విత్ టీయర్స్ ఆఫ్ జాయ్ ఎమోజీ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. మరి మన దేశంలో ఎక్కువగా యూజ్ చేసే ఎమోజీ ఏంటో తెలుసా? నమస్కారం చేస్తున్నట్లు ఉండే ఈ ఎమోజీ. అయితే మీరు ఎక్కువగా ఏ ఎమోజీని యూజ్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.